హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా వీడియో వచ్చి. ఇవాళ వీడియోలో స్టార్టర్ బాక్స్లో వచ్చే కంప్లైంట్ల గురించి కొన్ని కంప్లైంట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసే ముందు ఒక విషయం గమనించాలి, ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏ వీడియో చూసినా 10 నిమిషాల వీడియో అయినా, అరగంట వీడియో అయినా, ఏ వీడియో చూసినా సరే పూర్తిగా అవగాహన అనేది రాదు ఎవరికైనా సరే. అది అంటే నేను చెప్తున్నానని కాదు, ఎవరైనా సరే చెప్పలేరు అనమాట. ఇప్పుడు ఈ దేని గురించి వీడియో చేసినా ఒక అరగంట వీడియో స్టార్టర్ బాక్స్ గురించి చేసామనుకోండి, అన్ని విషయాలు చెప్పలేం. అది మీరు కూడా స్వయంగా తెలుసుకోవాలన్నమాట. కొన్ని విషయాలు ప్రాక్టికల్గా, అంటే మీ దగ్గరలో ఎవరన్నా పని చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడటం కానీ, లేదా మీరే ప్రాక్టికల్గా ఇప్పుడు స్టార్టర్ బాక్స్ గురించి అని కాదు, ఏ పని గురించి అయినా సరే స్వయంగా మీరు దిగి చూస్తే ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది, ఎక్కువ పని వచ్చింది. అలా కాకుండా 10 నిమిషాల వీడియోలోనే నేర్చేసుకోవాలి పని అంటే అది అసలు అసాధ్యం అనమాట. అదొక విషయం మీరు గమనించండి. అందు గురించి ఏ వీడియో చూసినా నాలెడ్జ్ పెంచుకోవచ్చు. ప్రాక్టికల్గా మీరు చేస్తేనే మీకు అది గుర్తుంటుంది, మీరు చేయగలుగుతారు కూడా ఫ్యూచర్లో. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ విషయం చెప్పాలనుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది కండిషన్లో ఉన్నది, వాటర్ వస్తుంది కదా. ఓకే, ఆ పెద్ద ఇక్కడ మీరు చూడాల్సింది ఇది వోల్టేజ్ మీటర్, అలాగే ఇది యాంప్స్ మీటర్. ఎంత యాంప్స్ తీసుకుంటుంది అనేది తెలుస్తుంది. ఇది మీకు ఇది వచ్చి మనం ఈ పుష్ బటన్ ప్రెస్ చేసినప్పుడు వోల్టేజ్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రజెంట్ వోల్టేజ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆన్ అయినప్పుడు ఇండికేటర్ వెలిగిద్ది, అలాగే యాంప్స్ మీటర్ కూడా పనిచేసిద్ది. ఓకే, ఒకసారి ఆపేద్దాం, మనం లోపల చూద్దాం ఒకసారి. ఓకే, ఇది వచ్చి నోట్లు డైరెక్ట్గా ఇటు కామన్ వైర్కి వచ్చిందన్నమాట, బ్లూ వైర్కి. ఓకే, ఇక్కడ ఫేస్ అనేది ఫస్ట్ ఈ బ్లాక్ వైర్ కదా, ఈ బ్లాక్ వైర్ ఎంసీబీకి వచ్చింది అనమాట. ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుండి ఇందులో నుండి వచ్చి ఇక్కడ ఎంసీబీకి వెళ్ళింది, ఎంసీబీ నుండి యాంప్స్ మీటర్లోకి వెళ్ళిద్ది అనమాట. ఓకే, లైట్ కనిపిస్తుంది కదా. యాంప్స్ మీటర్లో నుండి మళ్ళీ ఈ కాంటాక్టర్కి వచ్చింది అనమాట ఇక్కడ పైన. ఓకే, పై నుండి మనకి మోటార్లోకి ఈ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు మోటార్లోకి ఫేస్ అనేది వచ్చింది ఈ రెడ్ వైర్కి. ఓకే, మా మోటార్లు అనేది కామన్గానే కలిసింది కాబట్టి ఫేస్ అనేది కాంటాక్టర్ ఆన్ అయినప్పుడే వచ్చేది. అది కాంటాక్టర్ ఆన్ చేయడానికి మనకి బటన్స్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు పాత వీడియో ఉంది, అది కూడా చూడండి. కొన్ని విషయాలు ఇంకా క్లియర్గా తెలుస్తాయి. ఇప్పుడు మనకి ఎంసీబీ పని చేయకపోయినా, ఈ యాంప్స్ మీటర్ పని చేయకపోయినా, ఈ కాంటాక్టర్ పని చేయకపోయినా సరే మనకి మోటార్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఒకసారి ఈ పుష్ బటన్ ఉంది కదా, ఆన్ చేసే బటను, ఇది చేసే పని మనం ఒక వైర్తో చేయాలన్నమాట. మనం ఆన్ చేసినప్పుడు ఓకే, ఇక్కడ ఆన్ చేసి ఉంది కదా, ఒక వైర్ తీసుకుందాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎంసీబీ పైకే ఉంది కదా, పైకి ఎంసీబీ ఆన్ చేసుకుని మనం ఇక్కడ కాంటాక్టర్ నుండి ఇక్కడ ఇది చేసే పని, ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ చేసే పని మనం ప్రాక్టికల్గా ఇక్కడ మనం ట్రిప్ చేయాలి. ఓకే, ఆన్ అయింది కదా. అలా ఆన్ చేసినప్పుడు మామూలుగా ఈ కాంటాక్టర్ అనేది ఆన్ అవ్వాలన్నమాట. ఓకే, ఆపేద్దాం. ఈ బటన్ పోయినా సరే మనం కాంటాక్టర్ అనేది ఆన్ అవ్వదు. అలాంటి టైంలో మనం ఇలా డైరెక్ట్గా ఆన్ చేయాలన్నమాట. ఓకే, ఇంకా ఇది కాంటాక్టర్ తిరిగేసింది, మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వసరలా. ఇక్కడ ఒకసారి ఈ ఆఫ్ బటన్ ఉంది కదా, ఈ ఆఫ్ బటన్ పని చేయకపోయినా సరే మోటార్ అనేది ఆన్ అవ్వదు అనమాట. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది కంప్లైంట్. ఓకే, మీరు చూడొచ్చు, ఆన్ అవుతుంది, ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ బటన్ చేసే పని ఏంటి, మోటారు ఆన్ అయ్యేటప్పుడు కాంటాక్ట్ అయి ఉంటుంది అనమాట. మనం పుష్ బటన్ నొక్కగానే కాంటాక్ట్ అనేది విడిపోయింది. అలాంటి టైంలో ఈ కంప్లైంట్ వచ్చింది అనమాట. ఒకసారి కంప్లైంట్ చూడొచ్చు మీరు, ఇది అరుదుగా వస్తూ ఉంటుంది ఈ కంప్లైంట్. మనకి ఎంపటే
బాక్స్ అనేది ట్రిప్ అయిపోతూ ఉంటుంది అనమాట, ఆన్ అవ్వదు. అలా కాంటాక్టర్ అనేది ఆగిపోతూ ఉంటుంది. అలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఈ ఆఫ్ బటన్ అనేది మార్చాలి. ఓకే, ఈ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఇది వచ్చి ఈ కండెన్సర్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ కెపాసిటర్ని మనకి కలిపిద్ది అనమాట. ఇది ఒక సైడు 2 స్విచ్లు ఉన్నాయి ఇందులో. ఒక సైడు ఈ స్టార్టింగ్ కెపాసిటర్ నుండి సప్లై అనేది ఇక్కడ ఎల్లో వైర్కి కలిపిద్ది. ఓకే, అలాగే ఇంకొక బటన్ ఉంది కదా, ఇంకో బటన్ వచ్చి ఈ కాంటాక్టర్ని ఆన్ చేయడం అన్నమాట. ఈ కాంటాక్టర్కి సప్లై ఇచ్చిద్ది అనమాట. ఈ బటన్ వచ్చి ఇంకోటి. మీరు ఇంకో వీడియో కూడా చూడండి, ఇంతకుముందు చేసిన వీడియో, మీకు చాలా వరకు అవగాహన వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ బాగానే ఉంటాయి, ఇట్లా మోటార్ ఆన్ అవుతూ ఉంటుంది, కానీ ఒక్కోసారి వాటర్ అనేవి రావు. అలాంటి టైంలో మామూలుగా స్టార్టర్ బాక్స్ బాగుందా లేదా అనేది మనం ప్రాక్టికల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి ఇవి ఓపెన్ చేసేసి చూద్దాం. ఓకే, వైర్లు తీసాను కదా. ఇప్పుడు మనం ఇలా 2 టెస్ట్ ల్యాంపులు తీసుకున్నాం అనుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కామన్ చేశాను బ్లూ వైర్ అనేది 2 ల్యాంపులకి. ఇది స్టార్టింగ్, ఇది రన్నింగ్ అనమాట. ఇట్లా వెలిగే విధానం చూడొచ్చు మీరు. ఓకే, ఆన్ చేసినప్పుడు ఇట్లా 2 ల్యాంపులు అనేవి వెలగాలన్నమాట. ఇక్కడ యాంప్స్ అనేది తీసుకోదు, మామూలుగా ఈ 60 వాట్ ల్యాంపులే కాబట్టి యాంప్స్ అనేది తీసుకోదు. స్టార్టర్ బాక్స్ రన్ అవుతుందో లేదో అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, 2 సెక్షన్లకి సప్లై అనేది వస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు రన్నింగ్ కెపాసిటీ కూడా వర్క్ అవుతుందని మామూలుగా ఇలా లైట్ వోల్టేజ్ మీద అయితే ఇలా ఈ ల్యాంపుల మీద చెక్ చేయడం కుదరదు. కెపాసిటర్ అనేది మామూలుగానే ప్రాక్టికల్గా చెక్ చేసుకోవడం. మామూలు ప్రస్తుతానికి మీకు అర్థమైద్దని నేను ఇలా చూపిస్తున్నా. ఇప్పుడు ఈ రన్నింగ్ కెపాసిటర్ కనెక్షన్ తీసాను. ఈ స్టార్టింగ్ కెపాసిటర్ మటుకి కలుపుదాం, అంటే స్టార్టింగ్ కెపాసిటర్ పనిచేస్తుందా లేదో తెలుసుకోవడానికి మనం ఎలా. ఓకే, కనెక్షన్ ఇచ్చాను కదా. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇప్పుడు మామూలుగా ఒక లైటే వెలిగిద్ది. ఓకే, వెలిగి ఆరిపోయింది కదా. మనం ఆన్ చేసినప్పుడు మాత్రమే ఆ లోపల సెక్షన్కి సప్లై వెళ్ళిద్ది అనమాట, స్టార్టింగ్ సెక్షన్కి. అది కూడా వర్క్ అవుతుందా లేదా, ఈ బటన్ వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ స్టార్టింగ్ కెపాసిటర్ నుండి ఇప్పుడు సప్లై అనేది వస్తుందన్నమాట. ఈ బటను ప్రెస్ చేసినప్పుడే మనకి మోటార్ ఆన్ అయ్యే వరకే ఈ కెపాసిటర్ మీద లోడ్ అనేది ఉంటుంది. ఈ కెపాసిటర్ నుండి సప్లై వెళ్ళిద్ది లోపల సెక్షన్కి. మనం బటన్ వదిలేయంగానే ఈ గ్రీన్ బటన్ అనేది సప్లై ఆగిపోయిద్ది అనమాట. అప్పుడు ఈ రన్నింగ్ కెపాసిటర్ ఉంది కదా, దీని మీద సప్లై పడిద్ది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కలుపుతున్నాను. అలా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆపేద్దాం. మనం డైరెక్ట్గా ఇచ్చేద్దాం. ఓకే, మనకి కనెక్షన్లు కూడా తీసేసి మోటార్కి ఇచ్చేద్దాం డైరెక్ట్గా. ఈ 6 వైపులు మామూలుగా ఈ స్టార్టర్ బాక్స్ బాగుంది కూడా. ఈ వైర్ కనెక్షన్ కూడా అక్కడ మోటార్ దగ్గర జాయింట్ ఉంటుంది, అక్కడ కూడా ఒక్కోసారి ఫీల్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా మనకి ప్రాబ్లం వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా చెక్ చేసుకుని మనం తర్వాత మోటార్ పని చేయట్లేదా, లేకపోతే మధ్యలో వైర్ జాయింట్లు పని చేయట్లేదో చెక్ చేసుకోవాలి అలాంటి టైంలో. ఓకే, ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం. ఎంసీబీ వేయాలి. ఓకే, ఆన్ అయింది. వస్తున్నాయి కదా, అలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రకాల కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా వచ్చే కంప్లైంట్ ఈ మోటార్ ఆగిపోవడానికి కారణం ఈ కాంటాక్టర్ కనెక్షన్ అనేది పోయినా, ఈ కాంటాక్టర్ ఇవి ఉన్నాయి కదా, ఇవి పోయినా,
లేదా ఇది పని చేయడానికి ఇక్కడ వైరింగ్ ఉంటుంది. వైరింగ్ అంటే లోపల అది పోయినా అంటే సప్లై వెళ్ళినా ఈ కాంటాక్టర్ అనేది అన్నది అనమాట. అలాంటి టైంలో కూడా మనం టెస్ట్ ల్యాంప్ పెట్టి చెక్ చేసుకోవాలి. అక్కడ ఒకసారి చూపిస్తా. ఈ కాంటాక్టర్ తిరిగేస్తుంది కదా, మనం ఇక్కడ ఇట్లా డైరెక్ట్గా సప్లై ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఒక ల్యాంప్కి ఇస్తున్నా సప్లై. ఓకే, ఒక ల్యాంప్ ఇచ్చాను. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. లైట్ వెలిగింది కదా, అట్లా దానికి సప్లై వచ్చినప్పుడు ఆ కాంటాక్టర్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. ఒకవేళ అలా లెగలేదు అనుకోండి, లైట్ వెలిగిద్ది. అంటే కాంటాక్టర్ పని చేయకపోతే మనం ఆ కాంటాక్టర్ పోయిందని అర్థం చేసుకోవాలి. అంటే కాంటాక్టర్ ఆన్ అవ్వడానికి వైరింగ్ అనేది పోయిద్ది అనమాట. ఒక్కోసారి ఇక్కడ కూడా కాలిపోతూ ఉంటాయి, సరిగ్గా బిగించకపోయిన స్క్రూలు. అలాంటి టైంలో ఇక్కడ కూడా కాలిపోతూ ఉంటాయి. అది పని చేసినా ఉపయోగం లేదు. అలాంటి టైంలో కూడా కాంటాక్టర్ మార్చాలి. ఓకే, మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. దీనికి వెళ్ళి సప్లై ఆగిపోయింది అనుకోండి, ఇది ఫేస్ సప్లై ఇటువైపున ఉంది. ఇప్పుడు ఈ నోటర్ తెద్దాం. మనకి ఇది నోటర్ డైరెక్ట్గా ఉంది కదా, అంటే మీకు అర్థం అవడానికి ఒకసారి ఆన్ చేశాను. ఇప్పుడు ఈ కాంటాక్టర్కి సప్లై వెళ్ళడం అయిపోయింది అనుకోండి, ఆగిపోయింది మోటరు. అలా ఒకసారి ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే కానీ ఆన్ అవ్వదు. అది గుర్తుపెట్టుకో. మనం తర్వాత దానికి వైర్ కనెక్షన్ ఇచ్చినా ఆన్ అవ్వదు. మళ్ళీ స్టార్ట్ చేస్తేనే ఈ రెండింటిని కలిపితేనే ఆన్ అయ్యిద్ది అనమాట. ఓకే, ఎక్కువగా పోయేది ఈ యాంప్స్ మీటర్ పోయిద్ది, అలాగే ఈ బటన్స్ పోతాయి, ఈ కెపాసిటీ కూడా పోతాయి. ఒక్కోసారి కంటిన్యూటీ అసలు అంటే బాగానే ఉన్నట్టు ఉంటాయి, పని చేయవన్నమాట. ఒక్కోసారి కాలిపోతూ ఉంటాయి, బాగా బెజ్జలు పడేలాగా కాలిపోతాయి. అంటే ఈ పగిలిపోతాయి అనమాట, పగిలినట్టు కాలిపోతాయి. అలాంటప్పుడు మనకు క్లియర్గానే కనపడుతూ ఉంటాయి ఏ కెపాసిటీ పోయింది అనేది కూడా కొన్నిసార్లు కనపడదు అనమాట. మనం డైరెక్ట్గా ఈ కెపాసిటీలో ఫేస్ నోట్లో పెట్టి చెక్ చేసుకోవాలి. 2 వైర్లు ఫేస్ నోట్లో పెట్టి కలుపుకుంటే అది స్పార్క్ వస్తే పని చేసినట్టు. ఓకే ఫ్రెండ్స్, మీరు చాలా విషయాలు చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. మీరు సప్లై ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో క్లియర్గా చెక్ చేసుకోండి. ముందు ఫస్ట్ ఎంసీబీలోకి రావాలి, ఎంసీబీలో నుండి యాంప్స్ మీటర్కి వెళ్ళాలి, యాంప్స్ మీటర్ నుండి బయటకు వచ్చి కాంట్రాక్టర్కి వెళ్ళాలి. కాంట్రాక్టర్లో నుండి మళ్ళీ మనకి మోటార్కి వెళ్ళిద్ది అనమాట. ఈ రెడ్ వైర్కి సప్లై వెళ్ళిద్ది, ఈ బ్లూ వైర్కి న్యూట్రల్ అనేది వెళ్ళిద్ది. ఓకే, మధ్యలో ఎల్లో వైర్ వచ్చి కెపాసిటీ నుండి వచ్చే వైర్లు ఈ ఎల్లో వైర్కి వెళ్తాయి అనమాట. కెపాసిటీ నుండి సప్లై, ఈ కెపాసిటీ నుండి ఈ సప్లై కూడా ఈ ఫేస్లో నుండి వచ్చింది, ది ఎల్లో వైర్కి ఫేస్ కూడా. ఓకే, ఇది కామన్ చేసాం కదా, 2 మోటార్ లోపల 2 వైరింగ్ సెక్షన్లు ఒకవైపుని కామన్ చేస్తాం. ఇది లోపల సెక్షను, ఇది బయట సెక్షను. అలా చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ స్టార్టర్ బాక్స్ కంప్లైంట్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.